ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడాఫోన్ ఐడియా, పూనావాలా, పిన్ కార్పొరేషన్, ఇండస్ టవర్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారత్ ఫోగ్, అలాగే ఐసిఐసిఐ, లాంబార్డ్, అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉందంటారు? క్లోజింగ్, అలాగే వాళ్ళ క్లోజింగ్ కదా ఈ వీక్, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? యాక్చువల్ గా ఈ వీక్ అంతా కూడా ఏదైతే జిఎస్టీ ఎఫెక్టెడ్ ఉన్నటువంటి స్టాక్స్, ఏదైతే జిఎస్టీ కొన్ని యొక్క వస్తువులకి ఏదైతే మనకి ఎగ్జామ్స్ ఇచ్చిందో వాటిలో కొంచెం ఆ జిఎస్టీ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్ తగ్గించిందో వాటిలో ఏదైతే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ కానీ ఆటోమొబైల్ సంబంధించిన రంగాలు కానీ ఈ వీక్ అంతా కూడా మంచి పెర్ఫార్మ్ చేయడం వల్ల లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. బట్ ఈ రోజు జరిగింది మాత్రం కంప్లీట్ గా టెక్నికల్ కరెక్షన్. ఎందుకంటే మార్కెట్ 25,000 పైన సస్టైన్ అవడం అన్నది కొంచెం కష్టమైన పని ఇప్పుడున్న సినారియో ప్రకారం. దాని ప్రకారం ఈ రోజున మార్కెట్ లో ఒక టెక్నికల్ కరెక్షన్ అయితే జరిగింది. ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే మనకు ఆటోమొబైల్ రంగం చాలా ఒక 5% అప్ ట్రెండ్ తోటి ఏదైతే మారుతి కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, ఎంఆర్ఎఫ్ కానీ, హీరో మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆర్టీ అని మెయిన్ అన్ని కూడా 6 to 10% మధ్యలో మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మంచి మూవ్మెంట్ అయితే ఇవ్వడం వల్ల మార్కెట్ లో ఈ 4 డేస్ కూడా అప్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనకి ఏదైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏదైతే మార్కెట్ లో కొంచెం బూస్టింగ్ తీసుకుందో 5 to 6% ఏదైతే నెస్లీ కానీ, కాల్గేట్ పామోలివ్ కానీ, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కానీ, హిందుస్థాన్, ఇమామి, బ్రిటానియా ఇలాంటి రీటైల్ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. దాంతో పాటు ఐటీ కూడా కొంచెం టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అన్నది, మార్కెట్ ఏదైతే 25,000 పైన సస్టైన్ అవ్వట్లేదు కాబట్టి కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా సెక్టార్ రొటేషన్ మనం చూసుకుని మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకుని మార్కెట్ లో ఆ సెక్టార్ వైజ్ మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, గోవర్ధన్ కాల్ చేస్తున్నారు. గోవర్ధన్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. టిటాగర్ వ్యాగన్ జొమాటో ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చా అండి? జొమాటో ఇంకోటి జొమాటో కాదు సార్, టిటాగర్ వ్యాగన్ జమునా ఆటో. ఓకే 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 టిటాగర్ వ్యాగన్, జమునా ఆటో. ఓకే. యాక్చువల్ గా ఆటోమొబైల్ సెక్టర్ అంతా బాగానే ఉన్నది కాబట్టి జమునా ఆటో కానీ, టిటాగర్ కానీ ప్రెసెంట్ అయితే టిటాగర్ కూడా రైల్వే దానికి సంబంధించింది ఇది కూడా మార్కెట్ లో కొంచెం టేకప్ అవకాశం ఎక్కువ ఉంది. రెండు కూడా హోల్డ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏదైతే నిఫ్టీ 25,000 మార్కెట్ క్రాస్ చేస్తుందో అప్పుడు మీరు దీంట్లోంచి ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది దాంట్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ మనకి 800 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ 850 వరకు నడిచింది. ఇది ఎప్పుడైతే 925, 940 మధ్యలో మార్కెట్ లో కొంచెం సస్టైన్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి వెయిట్ చేస్తే మీకు మంచి లాభం తీసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ శివప్రసాద్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు తేజస్ నెట్వర్క్ సార్, నేను యాక్చువల్ గా 1000 రూపీస్ లో తీసుకున్నాను సార్ ఒక 9 months బ్యాక్. అట్లా స్టాక్ నేమ్ క్లారిటీగా చెప్పండి. తేజస్ నెట్వర్క్ సార్. తేజస్ నెట్వర్క్ సార్. ఇప్పుడు కొంచెం నిన్న స్టాక్ కొంచెం స్పైక్ అయింది సార్. ఈ రోజు కూడా స్టడీగా ఉంది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవడానికి రైట్ టైమా అనేది ఒకసారి చెప్పండి సార్. కానీ అంటే దీంట్లో ఏంటంటే తేజాస్ నెట్వర్క్ యావరేజ్ చేయాలనుకున్నా సరే మీకు అట్లీస్ట్ 740 or 750 క్రాస్ చేస్తే తప్ప మనం యావరేజ్ చేయడానికి అంత పెద్ద స్కోప్ అయితే కనిపించట్లేదు సార్. కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ ఎందుకంటే ఒక అన్సర్టనిటీ ఉంది తేజాస్ నెట్వర్క్ లోను. కాబట్టి మీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేసిన తర్వాత మనం చేస్తే మళ్ళీ స్టేబిలిటీ ఉంటుందా లేదా అన్నదానికి మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలా మంది హై రికమెండేషన్ చేయడం వల్ల తేజాస్ నెట్వర్క్ లో ఎక్కువగానే ఇన్వెస్ట్ చేశారు అందరూ కూడా. అది కాకపోతే ఒక 10,000 crores కంపెనీ. బట్ ఆర్డర్ బుక్ అయితే బాగా ఉంది కానీ మనకి లాస్ట్ ఇయర్ 50% మైనస్ చూపిస్తుంది లాస్ట్ ఇయర్ అంతా. ఇప్పుడు అది రికవరీ ఈ ఇయర్ అవుతుందా, ఇప్పుడు ఈ క్వార్టర్ అవుతుందా లేదా అన్న దాని గురించి అయితే ఖచ్చితంగా మీరు 740, 750 దగ్గర మార్కెట్ స్టేబుల్ అవనివ్వండి. ఎందుకంటే కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ,
మనకి సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా 30% ఉన్నది లాస్ట్ 10 years నుంచి కూడాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ లో వచ్చినటువంటి అనిశ్చిత వల్ల కానీ టెక్నికల్ కరెక్షన్ వల్ల కానీ వెయిట్ చేయండి. ఎప్పుడైతే 750 పైన వచ్చిందో అప్పుడు మీరు యావరేజ్ చేసుకుంటే మార్కెట్ లో రిమైనింగ్ ఆల్ టైమ్ హై ఏదైతే 1300-1400 వెళ్ళడానికి అవకాశం ఉంటుందో అప్పుడు చూద్దాం సార్. నెక్స్ట్ కాలర్ రాము చేస్తున్నారు. రాము గారు మాట్లాడండి సార్. ప్రస్తుత రేట్ల ప్రకారం అంటే సిఎంపి ప్రకారము నివాబుపా ఒకటి, బెల్ రైస్ ఒకటి ఎంటర్ కావచ్చా సార్? ఒకసారి స్టాక్స్ నేను క్లారిటీగా చెప్పండి సార్. నివాబుపా, బెల్ రైస్. ఏ లైఫ్, మెట్ లైఫ్, బెల్ రైస్ సార్, బెల్ రైస్. పిడిలైట్. ఓకే సార్. పిడిలైట్ నెంబర్ 1 కంపెనీ, ఇది యూనిక్ ప్రొడక్ట్. అడిగారు సార్. ఏదండి? నివాబుపా. ఓకే. ఏదైతే పిడిలైట్ ఏదైతే ఉన్నదో దీన్ని మార్కెట్ లో కొంచెం కరెక్షన్ లో భాగంగా లాస్ట్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టిక్ కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని 2700 దగ్గర నుంచి మళ్ళీ తీసుకుని ఇప్పుడు 3000 చేంజ్ నడుస్తుంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 years కానీ మీరు హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మాత్రం పిడిలైట్ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎంత డౌన్ ట్రెండ్కి వచ్చినా కానీ అక్యుములేట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నివాబూపా కూడా మీరు తీసుకోవడానికి కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఐనాక్స్ విండ్ అదే మాది జరగట్లేదు సార్. ఐనాక్స్ విండ్ సార్ తీసుకున్నా సార్. ఐనాక్స్ విండ్ మనకి వచ్చేటికి ఒక 24,000 crores 25,000 crores వరకు ఉన్నది. దీంట్లో మనకి ఏదైతే మార్కెట్ లో ప్రైస్ మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే దాంట్లో మనకి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు దాంట్లో అక్యుములేట్ చేసుకుంటాం. ప్రజెంట్ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా కొంచెం స్తబ్దంగా ఉంటాం. ఇది కూడా 140-150 రేంజ్ లో ఉన్నది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఏదైనా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే టైంలో మనకి ఆల్రెడీ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. 145 పైన 150 పైన మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది. కొంచెం మార్కెట్ లో ఏదైనా ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ సుమజ చేస్తున్నారు. సుమజ గారు మాట్లాడండి మూర్తి గారితో. టాటా మోటార్స్ అండ్ సుజలాన్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. టాటా మోటార్స్ యావరేజ్ 678 లో ఉన్నాయండి, ఒక 100 shares పైన. హలో చెప్పండి మేడం. టాటా మోటార్స్ అండ్ సుజలాన్ ఎనర్జీ గురించి తెలుసుకున్నానండి. రెండు 100 స్టాక్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ 678 rupees దగ్గర తీసుకున్నామండి. ఇప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, మీ వాయిస్ అయితే క్లారిటీ లేదు. టాటా మోటార్స్ ఒకటి అడుగుతున్నారు సార్. నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ స్టాక్? సుజలాన్ ఎనర్జీ అండి. సుజలాన్. ఓకే. టాటా మోటార్స్ అయితే ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇది మీకు 740 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతేనే కొద్దిగా వెయిట్ చేస్తే మీకు కొంచెం టైం తీసుకున్నప్పుడు కూడా 740 పైన మీరు అక్యుములేట్ చేసుకున్నా లేకపోతే మళ్ళీ ఫ్రెష్ గా తీసుకున్నా సరే అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరు సుజలాన్ అడిగారు. నేనైతే సుజలాన్ కూడా ప్రజెంట్ అయితే ఎంట్రీకి అయితే కరెక్ట్ కాదు. ఆల్రెడీ మార్కెట్ లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక కరెక్షన్ జరిగి మార్కెట్ లో ఏదైతే 50 rupees దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంది, మళ్ళీ 70 దగ్గర మళ్ళీ కరెక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక అన్సర్టనిటీ ఉంటుంది ఇలాంటి సుజలాన్ స్టాక్స్ లో, ఎనర్జీ స్టాక్స్ లో. కాబట్టి దీంట్లో ఏదైనా మీరు ఫ్రెష్ గా అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నేను ప్రజెంట్ రేట్లో పతంజలి, వారే ఎనర్జీ రెండుని ఒక్కడ తీసుకుంటాను సార్. అది మంచిది ఏదో చెప్పండి సార్. పతంజలి ఒక స్టాక్ సార్. నెక్స్ట్ వారే ఎనర్జీ. వారే ఎనర్జీ రెండుని ఒక్కటే సార్. ఓకే. పతంజలి అయితే మాత్రం మీరు ప్రజెంట్ అయితే మాత్రం ఏదైనా ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ చేయండి. ఒక 1640 స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు హోల్డ్ చేసుకున్నట్టయితే మార్కెట్ లో మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే మీరు పతంజలి దానికి సంబంధించిన ఫుడ్స్ సంబంధించిన దాంట్లో ఇది కూడా 65,000 crores కంపెనీ అయితే చాలా పెద్ద కంపెనీ. మంచి మీరు అక్యుములేట్ చేసుకుంటా వెళ్తే దీంట్లో కన్సాలిడేషన్ నుంచి ఒక 1 or 2 quarters లో మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి
అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లో వ్యారీ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన దాంట్లో ఎనర్జీస్ అడిగారు. ప్రజెంట్ అయితే చాలా మంచి క్యాపిటలైజేషన్, ఒక 90,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. దీంట్లో మీరు ఏదైతే ఎనర్జీ దానికి సంబంధించిన స్టాక్స్ లో రీసెంట్ గా లిస్టింగ్ గట్ట అయింది కాబట్టి మరి అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎనర్జీ సెక్టర్స్ అంతా కూడా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే వచ్చి మంచి ప్రాఫిటబుల్ గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఏదైతే 2,300 తగ్గింది, ప్రజెంట్ అయితే 3,100 3,200 నడుస్తుంది. ఎనర్జీ సెక్టర్ లో ఉన్న దాంట్లో కొంచెం మంచి స్టాక్ గానే, మంచి మూవ్మెంట్ ఉండే స్టాక్ గానే కనిపిస్తుంది సార్ ఇదంతాను. కాబట్టి మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ దీస్ 2 stocks. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. అది మార్చన్ ఫార్మా సువెన్ లైఫ్ సైన్సెస్ సార్, మీరు గురించి చెప్తారా? ఓకే 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 హోల్డ్ చేస్తున్నాను సార్, అది ప్రాఫిట్ ఓకే ఓకే ఓకే. సువెన్ లైఫ్ సైన్స్ అయితే మీరు ప్రజెంట్ అయితే ఇంకా వెయిట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. సువెన్ లైఫ్ సైన్స్ యాక్చువల్ గా కంపెనీ అయితే 5,000 crores కంపెనీ అయినా సరే మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30 to 40% రేట్ తక్కువ కాకుండా ఇస్తుంది. ఇలాంటి దాంట్లో మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. దీంట్లోనూ ప్రజెంట్ అయితే మాత్రం మీకు అక్యుములేట్ చేసుకోకపోయినా సరే హోల్డ్ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉన్నది, హోల్డ్ చేయండి సార్. సార్ బిఎస్సి, బజాజ్ ఫైనాన్స్, అమర్ రాజా ఈ 3 లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వమంటారని అడుగుతున్నారు. బిఎస్సి, అమర్ రాజా, బిఎస్సి స్టాక్ అయితే మాత్రం రీసెంట్ గా అయితే కొంచెం డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. నిన్న కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. అది ఈ రోజు కూడా మనకి ఈ వీక్ కొంచెం మార్కెట్ లో అయితే ఫాల్ జరిగింది. బట్ స్టాక్ అయితే వెరీ గుడ్ స్టాక్. మీరు దీన్ని ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం అక్యుములేట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఏదైతే 2,300 2,200 మధ్యలో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో కొంచెం అక్కడ కన్సాలిడేషన్ మళ్ళీ అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బిఎస్సీని అయితే మనం అక్యుములేట్ చేయమని చెప్తున్నాము. తర్వాత అమర్ రాజా, అమర్ రాజా కూడా బ్యాటరీస్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. ప్లస్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మంచి మూమెంట్ అయితే ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ లో బ్యాటరీస్ మేజర్ కాబట్టి దాంట్లో ఒక మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ లాగా అమర్ రాజా బ్యాటరీస్, అదే ఎక్సైడ్ బ్యాటరీస్ కూడా మంచి మూమెంట్ అయితే ఇచ్చినాయి. దీన్ని కూడా ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, 1 డే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ టీసీఎస్ 3,500 ఉన్నాయండి. తర్వాత విప్రో 280 ఉన్నాయి సార్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా అంటే దాన్ని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు అంటారా ప్రస్తుతానికి అయితే టీసీఎస్ లో మాత్రం అంత పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏం పెద్దగా కనిపించట్లేదు సార్. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉంచండి. ఒకవేళ మీరు అక్యుములేట్ చేయవలసిన టైం వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఇంకా మనకి ఒక 2 quarters ఏదైనా మనకి మంచి రిజల్ట్ ఇచ్చి కొంచెం అక్యుములేట్ చేసుకోవడానికి టైం వస్తే మాత్రం దానికి కూడా అబోవ్ 3,400 అక్కడే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా కొంచెం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది, వెయిట్ చేయండి. విప్రో అయితే మాత్రం మీకు మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మాత్రం విప్రోని అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం విప్రోలో మీరు ఏమైనా యావరేజ్ చేసుకోవాలనుకున్నా అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా దిస్ ఇస్ ద రైట్ ప్రైస్. సార్ టొరంట్ కంపెనీ, టొరంట్ పవర్ కంపెనీ, టొరంటో ఫార్మా, టొరంటో ఫార్మా సారీ. సో అది అంటే హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు, యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. హోల్డ్ చేయొచ్చు. యాక్చువల్ గా మంచి మూమెంట్ అయితే వచ్చింది టొరంటో ఫార్మాలోను, లేకపోతే లైఫ్ టైం హైలో నడుస్తున్నది. 3,692 రూపీస్ లో మార్కెట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మంచి రేట్ లో నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి స్టాక్స్ ని హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై. లాస్ట్ ఈ వీక్ అంతా కూడా అద్భుతంగా ఏదైతే 3,600 రూపాయల దగ్గర నుంచి 3,700 3,800 వరకు 3,750 వరకు కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. 3,700 వరకు కూడా. ఇంకా మీరు దీంట్లో ఇలాంటి ఫార్మా స్టాక్స్ లోను మార్కెట్ లో పెరుగుతున్నప్పుడు అక్యుములేట్ చేసుకోవడం కన్నా ముందు వెయిట్ చేస్తే అక్కడ మంచి అవసరమైనప్పుడు దాన్ని మనం క్యాష్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. మంచి స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చు. టొరంటో పవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీరు యావరేజ్ చేసుకోవడానికి అయితే దిస్ ఇస్ ద రైట్ ప్రైస్. బట్ యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1280 నడుస్తున్నది. బట్ యాక్చువల్ ఏదైతే 1,300 పైన కొంచెం సస్టైన్ అయ్యే వరకు వెయిట్ చేస్తే 1,300 పైన మీరు అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. కంపెనీ ఇస్ వెరీ గుడ్ కంపెనీ, పవర్ సెక్టర్ దానికి సంబంధించిన పవర్ కంపెనీ. మళ్ళీ మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, మంచి లాభాలు ఇస్తుంది. నెక్స్ట్ కలర్ దుర్గా కుమార్ చేస్తున్నారు. దుర్గా కుమార్ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి, నా పేరు దుర్గారావు అండి. దుర్గారావు గారు చెప్పండి. సార్ నా ఈ బిఎస్సి 2,600 ఉన్నాయి.
దాన్ని ఎగ్జిట్ అవ్వమంటారా లేదా లాంగ్ టర్మ్ ఉంచేయమంటారా? ఏ స్టాక్ నేమ్ అండి? బిఎస్సి అండి. జిఎస్సిఎల్ బిఎస్సి 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 బిఎస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అవునండి అవునండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, వెయిట్ చేయండి సార్. సార్ ఎన్ఎస్డిఎల్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. యా ఎన్ఎస్డిఎల్ రీసెంట్ లిస్టింగ్ అండి. మీరు అక్యుములేట్ చేసుకునే కెపాసిటీ ఉంటే ప్రజెంట్ అయితే ఈ వారంలో కూడా ఒక 80 రూపాయల వరకు పెరిగింది. ఇంకా పెరగడానికి అయితే బిగ్ స్కోప్ ఉన్నది. మార్కెట్ లో మంచి ప్రైస్ తీసుకోవడానికి మీరు ఒక 1 year కానీ 2 years కానీ మీరు హోల్డ్ చేసుకున్నట్టయితే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎన్ఎస్డిఎల్ హైలీ రికమెండెడ్ స్టాక్ ఇది. మీరు హ్యాపీగా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో సిడిఎస్ఎల్ కూడా ఇలాగే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చింది. సిమిలర్ కంపెనీ అదేదైతే ఇది ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్, ఇది మన డిమాట్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తామో అది సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ద సేమ్ ఫంక్షనాలిటీ. దీనికి ఇంకా మంచి స్కోప్ ఉన్నది బాగా పెరగడానికి. ఎనీ డిప్ యూ కెన్ బై 1269, 1200 నడుస్తుంది, 1250 నడుస్తుంది. మీరు ఇక్కడ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి. సార్ ప్రెసెంట్ రేట్ లో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఒకటి, అపోలో మైక్రో సిస్టమ్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఫస్ట్ స్టాక్ ఏంటండి? జేఎస్డబ్ల్యూ సిమెంట్. జేఎస్డబ్ల్యూ సిమెంట్, అపోలో మైక్రో సిస్టమ్స్. అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ బాగా పెరిగింది కూడా అని అనుకుంటారు, కానీ మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు అడిగినటువంటి జేఎస్డబ్ల్యూ సిమెంట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం కొద్ది జేఎస్డబ్ల్యూ సిమెంట్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ లో అది రీసెంట్ కాబట్టి అండి, అది మార్కెట్ లో కొంచెం ఎప్పుడైతే 153 ఉన్నది 140 ఆర్ 1 ఆ రేంజ్ లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి సార్. సార్ ఐటీసీ హోటల్స్ 172లో బై చేశారు. సో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదంటే ఏం చేయమంటారు, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఐటీసీ హోటల్స్ ఎస్ సార్, ఇండియన్ హోటల్స్ కానీ ఐటీసీ హోటల్స్ కానీ చాలా మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు ఒకవేళ ఏదైనా మామూలు ప్రాఫిటబుల్ గా ఉంటే 50% అన్నా బుక్ చేసుకోండి. మామూలుగా అయితే హోల్డ్ చేయదగ్గ స్టాకే, మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. అదే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకి ఇది ఏదైతే 160 రూపీస్ ఉన్నది, ఇప్పుడు ఇది 250 రూపీస్ నడుస్తుంది. మంచి ప్రాఫిట్స్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ప్రాఫిట్ బాగా ఉన్నది అని కూడా 50% బుక్ చేసుకోండి. రిమైనింగ్ హోల్డ్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఎప్పుడన్నా ఒక డిప్ దొరికితే మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ జొమాటో ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి అడుగుతున్నారు. జొమాటో అయితే మాత్రం వెయిట్ చేయండి సార్. ఎటర్నల్ జొమాటోది దీంట్లో మల్టిపుల్ బేస్ లో బాగా మంచి రిటర్న్ అయితే ఇస్తుంది. మన 200 రూపీస్ 220 రూపీస్ దగ్గర కూడా మనం హైలీ రికమెండ్ చేస్తున్నాం లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడాను. ఇంకా మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీరు అడిగినటువంటి ఓలా ఎలక్ట్రికల్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం చాలా డ్రాస్టికల్ గా మార్కెట్ లో పడింది. అది వెయిట్ దీంట్లో అయితే మన ప్రస్తుతానికి అయితే అక్యుములేట్ ఆల్రెడీ ఉంటే అక్యుములేట్ చేయమనడానికి కూడా మనకు అంత టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత బాగా విజువల్ గా కనిపించట్లేదు. వెయిట్ చేయండి. ఎప్పుడైనా 55 పైన కానీ ఏదైనా సస్టైన్ అవుతే 55 or 60 దగ్గర సస్టైన్ అవుతే మాత్రం అప్పుడు మళ్ళీ మనకి ఇది మళ్ళీ యథావిధిగా 100 రూపాయలు పైకి రావడానికి అవకాశం ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. స్టెడ్లీ టెక్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు ఆ స్టాక్ ఫార్మ్ కి. అలాగే కిర్లోస్కర్ బ్రదర్స్ స్టాక్ ఫార్మ్ కి కొనుక్కోవచ్చు ఆ ప్రెసెంట్ రేట్. ఒకసారి స్టాక్స్ నేమ్ చెప్పండి సార్. స్టెడ్లీ టెక్ STERLI టెక్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? కిర్లోస్కర్ బ్రదర్స్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? స్టెర్లింగ్ స్టెర్లింగ్ టెక్ ఓకే. నెక్స్ట్ కిర్లోస్కర్ బ్రదర్స్ ఓకే తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓకే, కిర్లోస్కర్ బ్రదర్స్ ఆర్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్? యా, కిర్లోస్కర్ బ్రదర్స్ అయితే మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. అదేవిధంగా కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ అయినా సరే ప్రస్తుతానికి అయితే మనం మార్కెట్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మంచి ప్రైస్ లోనే మనకి అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తివాడి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. స్టైర్లిక్స్ స్టైర్లిక్స్ ఇప్పుడు ఈ ప్రైస్ లో ఉంటే వచ్చండి సార్. వాయిస్ క్లారిటీ లేదు.
స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి సార్. STYRELIX స్టైర్నిక్స్. స్టైనిక్స్. స్టైర్నిక్స్ అండి. STYRELIX. సార్ ఓకేనా సార్ స్టాక్ నేమ్? రిపీట్ చేయండి సార్ ఒకసారి మీరు. STYRELIX స్టైర్నిక్స్. ఓకే, మెయిల్ చేయండి సార్. మెయిల్ చేస్తే క్లారిటీగా ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ లో మీకు దాని మీద క్లారిటీ ఇద్దాం సార్. రైట్. యా, నెక్స్ట్ టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. టాటా స్టీల్. ఓకే, యా, టాటా స్టీల్ ప్రజెంట్ అయితే 158 రూపీస్ లో 160 రూపీస్ నుంచి కూడా 125, 130 దగ్గర మనం హైలీ రికమెండ్ చేస్తాం. అక్కడ నుంచి ప్రజెంట్ అయితే ఇప్పుడు 160 రూపీస్ వరకు నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. REC తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్ కరెంట్ ప్రైస్ లో. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ REC ఎనీ డిప్ యూ కెన్ బై. ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడాను ఎనీ డిప్ టు యూ కెన్ బై. మార్కెట్ లో మళ్ళీ ఒక 1 or 2 quarters లో మంచి రిజల్ట్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 370, 380 ఉన్నదో ఇట్స్ వెరీ బిగ్ స్కోప్. 650 వరకు కూడా ఎదగడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ REC. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి సార్. మూర్తిరాజు గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. నా దగ్గర మార్క్సన్స్ ఫార్మా అండ్ రెడింగ్టన్ షేర్స్ ఉన్నాయి సార్. 2 లాస్ లో ఉన్నాను. వాటి గురించి అది చెప్పండి సార్. కాదు, కొంచెం స్టాక్ నేమ్స్ కొంచెం క్లారిటీగా చెప్పండి. మార్క్సన్ ఫార్మా. మదర్సన్స్ ఉన్నాయా? MARKSANS మార్క్సన్స్. మార్క్సన్ ఫార్మా సార్. రెడింగ్టన్ REDANGTON రెడింగ్టన్. ఓకే. ఇది మార్క్సన్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. కానీ మార్కెట్ ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉండే స్టాక్. ఒకవేళ దీంట్లో మీరు బయటికి రాగలిగితే బయటికి రండి. అదేవిధంగా ఏదైతే రెడింగ్టన్ ఏదైతే ఉన్నదో రెడింగ్టన్ కూడా చాలా లాస్ట్ ఒక 2 months నుంచి కూడా లాస్ట్ ఒక 1 month 2 months నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరుగుతుంది. కానీ ఇలాంటి కొంచెం అన్సర్టనిటీగా ఉండే స్టాక్స్, ఈ రేర్ స్టాక్స్, ఇలా దాంట్లో కాకుండా మీరు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఆటోమొబైల్ కానీ అదేవిధంగా ఫార్మా కంపెనీస్ కానీ ఎనర్జీ సెక్టర్స్ కానీ ఇటువైపు బ్యాంకింగ్ సెక్టర్ వైపులో మంచి స్టాక్స్ కానీ తీసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రెడింగ్టన్ లాంటిది కూడా ఎప్పుడైనా ఒక మూమెంట్ వస్తే మాత్రం 300 రూపీస్ 330 వరకు కూడా మంచి మూమెంట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాల్సింది. ఇప్పుడైతే ప్రజెంట్ 240, 250 నడుస్తుంది. ఒకవేళ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఏదైనా 270 to 300 మధ్యలోకి వస్తే ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ శివప్రసాద్ చేస్తున్నారు. శివప్రసాద్ గారు మాట్లాడండి మూర్తినారాయణ గారితో. మీకు డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. HFCL 110 మేము కోల్ చేస్తున్నాం సార్. ఓకే, అది అందుకు 50 చేయమంటారు సార్. ఏంటంటే ఇట్లాంటి మార్కెట్ లో కొంచెం మనకి దాని మీద కొంచెం పూర్తిగా అవగాహన ఉంటేనే తప్ప HFCL లాంటి అట్లు వెళ్ళకూడదు. ప్రజెంట్ అయితే ఒక 10,000 crores కంపెనీ అయినప్పుడు కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా ఫాల్ అవుతున్నది. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఒక 50% మైనస్ లో ఉన్నది స్టాక్ మార్కెట్ అంతా కూడా. అది దాంట్లో మనకి ఏదైతే లాస్ట్ డిసెంబర్ దగ్గర నుంచి కూడా 150 దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అవుతూ సుమారుగా అప్పుడు 70 రూపీస్ వరకు వచ్చింది. కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ రేట్లో అయితే మీరు తీయలేదు. ఏదైతే 90 రూపీస్ పైన కానీ ఏదైనా మార్కెట్ లో హోల్డ్ అవుతే అక్కడ నుంచి అయితే టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇదైతే మాత్రం కొంచెం టైం తీసుకుంటుందండి టేక్ఆఫ్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.